హలో అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మనం ఫ్రూట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అండ్ పంచదార, డ్రై ఫ్రూట్స్, వాటర్, ఆగర్. ఆగర్ అంటే ఇలా ఉంటుందండి. చైనా గ్రేస్ అని కూడా అంటారు. బయట షాపుల్లో అమ్ముతారు. ముందుగా చైనా గ్రేస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఉంచుకుని అక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరిగించి ఆ మరిగిన వాటర్లో వేడిగా ఉన్న వాటర్లో కట్ చేసుకున్న ఆగర్ పౌడర్ని వేసుకున్నాం. ఇలాగా ఒక 10 మినిట్స్ నానబెట్టాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఆగర్ మిశ్రమాన్ని వేసి మిక్సీ పెట్టి ఇలా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని ఒక 1/2 లీటర్ వాటర్ పెట్టుకుని ఈ చైనా గ్రేస్ని అందులో వేద్దాం. వేసాక ఈ గ్రేస్ అంతా మొత్తం అంతా నానాక పంచదార ఒక బౌల్లో వేసుకుందాం. 1/2 లీటర్కి ఒక బౌల్ పంచదార అయితే పడుతుందండి. ఈ చైనా గ్రేస్ నానిన తర్వాత మాత్రమే, కరిగిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి. పంచదార వేసాక కరగదండి. ఇలా అయ్యాక మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ ఆర్ ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ పింగాణి బౌల్ ఉన్నా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నా. తర్వాత కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ అందంగా పేర్చుకుందాం, ఒకే దగ్గర లేకుండా ఉండడానికి. ఇలాగ అందంగా పేర్చుకున్న ఈ ఫ్రూట్స్ అన్నిటికి మనం ముందుగా కాసి పెట్టుకున్న లిక్విడ్ని పోసుకుందాం. ఇలా పోసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే మూత పెట్టి ఉంచాలండి. ఈ 2 అవర్స్ తర్వాత ఈ లిక్విడ్ అనేది గట్టిగా పడుతుంది. దీన్ని ఇదిగోండి ఇలాగ పోసేసుకుని ఒక 2 అవర్స్ తర్వాత ఉన్నాక మీకు నేను చిన్న బౌల్లో కూడా పోసుకున్నాను, అది మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా గట్టిపడిందో. దీన్ని బోలించి కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, మీకు పట్టుకుని కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. నాకైతే సక్సెస్ అయిందండి. మీకు అయ్యిందో లేదో చూసి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.